అన్నా ఏమన్నంటే అన్నని నేడుతావు కానీ మనకు అవసరమని చెప్పారు రామోజీరావుతోటి. మనకి ఎందుకన్నా మన దందాలు అయ్యో మనం చేసుకోక, మన అవినీతి ఏదో మనం చేసుకోక, వారం వారం వెళ్ళి సంతకం పెట్టుకోక మనకి ఎందుకు రామోజీరావుతోటి. ఇప్పుడు చూడు, బట్టలు ఇప్పేసి రోడ్డు మీద నిలబెట్టాడు. విశాఖను క్యాపిటల్ చేయాలో అన్నావు. నువ్వును ఆ A2 కలిసి విశాఖలో చేస్తున్న దందా అంతా బయట పెట్టేశాడు ఆయన. దోలు ఇరిందా మనకెందుకు. మొన్న మధ్యాహ్న లేపాక్షి భూముల విషయంలో నువ్వు చేసిన బొక్క అంతా బయట పెట్టేశాడు ఆయన. ఆ రోజే చెప్పాను నీకు, అన్నా మనకి ఎందుకన్నా రామోజీరావుతోటి వదిలేయమన్నా అని చెప్పాను. నువ్వు విన్నావా? నా మాట లేదు. ఇప్పుడు దోలు తీరిపోయిందా? మీరు విశాఖ క్యాపిటల్ ఎందుకు చేయాలనుకుంటున్నారు? మీరు అక్కడ కొన్న భూములు, నొక్కేసిన భూములు, కబ్జా చేసిన భూములు, భారీగా తక్కువ రేట్లకే దొబ్బేసిన భూములు అన్నీ నీట్గా సినిమా చూపించినట్టు చూపించాడు. ఏది? నిన్ను పన్నెత్తి మాట అనకుండా, ఒక్క పాయింట్ కూడా పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా నిన్ను టార్గెట్ చేయకుండా, నిన్ను ఆ A2ని టార్గెట్ చేయకుండా నీట్గా సినిమా చూపించాడు రామోజీరావు అంకులు. ఇప్పుడు దోలు తీరిందా? నేను చెప్పానా ఆయన జోలికి వెళ్ళొద్దు, అది దుష్ట చతుష్టయం ఏదో అంటావు, కమ్మోళ్ళు అంటావు. ఎందుకన్నా మనకే ఏదో అన్నా మన పని మనం చేసుకున్నావా, 4 సీపులు ఎక్కడ అమ్ముకున్నావా, మనం 4 రాళ్ళు వెనకేసుకున్నావా, ఎలాగో మనం 2024లో గెలవు, దొరికిన కాడికి దోసుకుందామా, ఇలా ఆలోచించుకోవాలన్నా. మనకెందుక రామోజీరావు తోటి ఆ ABNRK తోటి కమ్మోళ్ళు అంటే దుష్ట చతుష్టయం అంటే దోలు తీర్చేస్తున్నారు నీకు. నువ్వు చెప్పడం వాళ్ళకి తీగలాగితే డొంకంతా కదులుతారంటే దోలు తీర్చేస్తారు, మొత్తం బయటపెట్టి ఫుష్కాకి చేస్తున్నారు. నా మాటిని మనం చేసుకుందాం పా, ఇవన్నీ మనకెందుకు. ఏంటి మరి అన్నా? థ్యాంక్ యూ, బాయ్.